హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన డాక్టర్ బాలా గారు. పొలిటికల్ అండ్ సోషల్ ఇంజనీర్. అండ్ కొన్ని సందేహాలు ఉన్నాయి సార్తోని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. రీసెంట్లీ జరిగితే స్పాలో ఒక అమ్మాయి ఇన్సిడెంట్ జరిగింది. తనను బలవంతంగా ఆ స్పాలో తను తెలియకుండా జాయిన్ అవ్వడము అండ్ అక్కడ ఇన్సిడెంట్స్ జరిగేసి బయటికి రావడం జరిగింది. ఇక్కడ తెలియకుండా జాయిన్ అవ్వడం అనేది ఎప్పుడు ఉండదు. చెప్తా, అది కూడా చెప్తా. అది కూడా దట్స్ ఆల్ ఎక్స్క్యూజబుల్ కాజెస్. అంటే వాళ్ళు అనడం ఏంటంటే తన ఫ్యామిలీ సెల్ అంటే స్పా అనేది ఫ్యామిలీ లేడీస్ వస్తారన్న ఉద్దేశంలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత జెంట్స్ వచ్చిన తర్వాత తను ఆర్గ్యూ చేసేసి బయటికి రావడం జరిగింది. ఇమీడియట్ గా వచ్చేసింది కదా. ఎస్, ఇమీడియట్ గా తెలిసిన వెంటనే వచ్చినప్పుడు ఇంకా సఫరెన్స్ అనేది తను ఏవైతే 20 days వరకు తనని ఎవరైతే ఉన్నారో ఎలా మాట్లాడుకున్నారో అలాగనే జరిగింది. ఆఫ్టర్ 21 day నుంచి వెళ్ళి తన జెంట్స్ రావడం స్టార్ట్ అయ్యారు. తన 2 days లో క్వశ్చన్ చేసింది, నేను ఈ వర్క్ చేయను అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ 20 days చేసిన అమౌంట్ తనకు రాలేదు. తను వెళ్ళేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది, మీడియా కూడా ఎక్కడం జరిగింది. అయితే జరిగింది ఏంటంటే అక్కడ ఉన్న స్పా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నువ్వు ఎవరికైనా చెప్పుకో, ఏ పోలీస్ స్టేషన్కైనా వెళ్ళు, ఏం చేయలేరని చెప్పడం జరిగింది. ఈమె ఆల్రెడీ అక్కడ వెళ్ళేసి కేసు చేసినా కూడా తనను ఇప్పటిదాకా టేక్ ఓవర్ లేదు. అండ్ తను ఇంకోటి ప్రూఫ్ అడుగుతున్నారు, అక్కడ జరిగింది ఏమైనా ప్రూఫ్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పా అనేది ఇల్లీగల్ కాదు. సుప్రీంకోర్టే ఒక జడ్జ్మెంట్ కూడా ఉంది. స్పా కాదు, ఒకవేళ విమెన్ అనుకుంటే సెక్సువల్ వర్కర్గా ఆమె సెక్స్ వర్కర్ కూడా కంటిన్యూషన్ చేయొచ్చు. ఎవరు రైట్ చేయడానికి లేదు, పోలీస్ వాళ్ళు కూడా రైట్ చేయడానికి లేదు. అది చాలా మంది తెలియక పాపం విచక్షణ అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఈ విషయాలని తెలియకపోవడం వల్ల వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆమెను ఫోర్స్ఫుల్గా ఎవరు తీసుకొచ్చి పెట్టలేదు. ఒకవేళ ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి పెట్టి అలాంటివి చేస్తుంటే డెఫినెట్గా అది అఫెన్స్ అవుతుంది, రైట్? ఇక్కడ వాలంటరీగా ఆమె జాబ్ చేసే దగ్గర స్పా అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ సర్వీస్, బాడీ సర్వీస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇట్స్ నాట్ అబౌట్ లేడీస్కైనా జెంట్స్కైనా స్పా అనేది ఒక రిలాక్సేషన్. ఈ రిలాక్సేషన్లో బాడీ టచ్ అనేది లేకుండా రిలాక్సేషన్ ఎలా వస్తుంది? మసాజ్ అనేది బేసికల్గా బాడీ టచ్తో ఉండేది. ఎందుకు బాడీ టచ్ మసాజ్ చేసుకోవాల్సి వస్తుంది? ఒకప్పుడు ఇంట్లో ఎవడి పని వాడు చేసుకునేవాడు. ఈరోజు ఇంట్లో ఎవడన్నా పని చేస్తున్నాడా? లేదు. లేనప్పుడు కూర్చొని తినేటప్పుడు బాడీ పెయిన్స్లో మీకు మజిల్స్ అని పట్టుకున్నప్పుడు స్పా సెంటర్స్ లేకుండా ఇంకేముంటాయి? ఓకే. సో అట్ ద సేమ్ టైం బ్రోతల్ హౌసెస్ పెట్టకూడదు, కానీ సెక్స్ వర్కర్ ఒకవేళ తన ప్రొఫెషన్ని కంటిన్యూ చేసుకుంటే మాత్రం ఎవరు స్టాప్ చేయడానికి లేదు. ఎస్, దానికి సుప్రీంకోర్టు జడ్జ్మెంటే ఉంది. కాబట్టి ఈవెన్ ఒకవేళ పోలీస్ వాళ్ళు రైట్ చేసినా వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతారు. వాళ్ళ మీద కేసు పెట్టడానికి కూడా లేదు. ఆ సెక్సువల్ వర్కర్స్ మీద, అబ్బాయి మీద కానీ అమ్మాయి మీద కానీ, వాళ్ళిద్దరూ వాలంటరీగా మేము చేసుకుంటున్నాము, వాలంటరీ మాకని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెట్టడానికి లేదు. ఇది రూల్. సుప్రీంకోర్టు, అపెక్స్ కోర్ట్ డైరెక్షన్ ఇచ్చిన రూల్. అన్ని స్టేట్ గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీలకి కూడా డైరెక్షన్ ఇచ్చింది. మీరు వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ని అన్ని ప్రొవైడ్ చేయండి, వీళ్ళకి కావాల్సిన రూల్స్కి సంబంధించినవన్నీ ఒక ఎస్ఓపిని తయారు చేయండి అని చెప్పేసి. మీకు నేను అది కూడా చెప్తాను, చాలామందికి తెలియదు. ఎందుకు, నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను ఒక ఛానల్లో. అందులో కూడా నేను చెప్పాను, నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ వాళ్ళ ఛానల్లోనే చేశాను నేను. స్వప్న గారు ఇంటర్వ్యూ చేశారు యాక్చువల్గా. నేను మీకు అది కూడా చెప్తాను, నేను ఆ జడ్జ్మెంట్ ఏంటి అనేది కూడా. అంటే ఇప్పటివరకు చాలా మందికి తెలియదు స్పాలో ఒకటి ఇది లైంగికంగా జరుగుతుంది, ఇది ఒకటి ప్రాస్టిట్యూషన్ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ప్రాస్టిట్యూషన్. స్పా ఇట్ ఈస్ అ సెంటర్ వేర్ యూ కెన్ డిశ్చార్జ్ యువర్ యువర్ పెయిన్ అండ్ యూ గెట్ దేర్ రిలీఫ్. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ అది. ఓకే. సో ఈ సర్వీస్ ఇప్పటి నుంచి కాదండి, పూర్వం ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు. అప్పుడు ఇంటికి వచ్చి, అంటే అప్పట్లో రాజులు లేకపోతే దార్కారులు లేకపోతే విఐపీలు బాగా డబ్బులున్న వాళ్ళు ఇంటికి పిల్లంపించుకొని అదే పనిగా బాడీ మసాజ్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. ఈ బాడీ మసాజ్ తో పాటు అన్ని మసాజెస్. ఎందుకు, మన వెంకటేష్ది ఒక సినిమా ఉంది చంటి. ఆ సినిమాలో చంటి ఏం చేసేవాడు? వెంకటేష్ ఇదే మసాజ్ చేసేవాళ్ళు, బాడీ మసాజ్. అవును. ఎందుకని? బాడీ రిలాక్సేషన్ కోసం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇల్లీగల్ కాదు, దీనికి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా ఉంది. నేను మీకు అది చెప్తాను, 1 second చెప్తాను మీకు. ఆ జడ్జ్మెంట్ ఏంటి అంటే 2022 లైవ్లా SCC 525 బుద్ధదేవ్ కరంసాగర్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ అదర్స్. లా ఆఫ్ ద ల్యాండ్ అంటే సుప్రీంకోర్టు ఒకవేళ ఏదైనా డెసిషన్ చేసింది అని అనుకోండి, అది లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది.
సో ఇప్పుడు ఇది కూడా ఈ జడ్జ్మెంట్ కూడా లా ఆఫ్ ద ల్యాండ్. ఈ జడ్జ్మెంట్లో కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ డైరెక్షన్స్ ఏమేమి డైరెక్షన్స్ అంటే ఆల్మోస్ట్ మీకు ఒక 10 డైరెక్షన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్. ఎవరెవరికి గైడ్ లైన్స్ ఇచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇవ్వండి. ఫస్ట్, ద డైరెక్షన్స్ దట్ ఇష్యూడ్ టుడే రిలేటెడ్ ఓన్లీ టు ద రిహాబిలేషన్ మెజర్స్ ఇన్ ద రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్ వర్కర్స్ అండ్ అదర్ కన్సర్న్ issues the panel has recommended in the respective of the third term of the reference in the following terms. Kinda what is అనేది నేను చెప్తాను. 1, sex workers are entitled to equal protection of the law. Okay. Right? Criminal law must be applied equally in all cases on the basis of age and consent when it is clear that the sex worker is an adult and is practicing with consent. The police must refrain from interfering or taking any criminal action. What is that? That means when she is voluntarily doing her job, whether it's a sexual job also, police never be and never to interfere, refrain themselves. అంటే పోలీస్ వాళ్ళు మీరు వాళ్ళ వర్క్లోకి మీరు వెళ్ళకూడదు, రిఫ్రైన్ చేసుకోండి, మీకు తెలియకపోతే తెలుసుకోండి, మీరు వాళ్ళ వర్క్లోకి మీరు ఇంటర్ఫియరెన్స్ అవ్వకూడదు అని చెప్పేసి అని క్లియర్ కట్గా చెప్తుంది. సో ఇంటర్ఫియరెన్స్ అవ్వడానికే లేదు. పాయింట్ నెంబర్ 2, ఎనీ సెక్స్ వర్కర్ హూ ఈజ్ అన్ విక్టిమ్ ఆఫ్ ఎ సెక్సువల్ అసల్ట్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ అవైలబుల్ టు ఎన్ ఏ సర్వేయర్ ఆఫ్ ఎ సెక్సువల్ అసల్ట్, ఇంక్లూడింగ్ immediate medical assistance in accordance with the section 357 IP criminal procedure code, read with the guidelines of protocols, medical legal care and victim of a sexual violences. Ministry of Health and Family Welfare 2014లో ఇష్యూ చేసిన గైడ్లైన్స్ అన్నీ వీళ్ళకి ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఈమె ఒకవేళ సెక్స్ వర్క్స్లో ఒకవేళ విక్టిమ్ అయితే, సెక్స్ వర్క్ చేసుకునేటప్పుడు ఏదైనా ఈమెకి ఏదైనా చెడు జరిగి ఏదైనా జరగడానికి జరిగి ఇది చేస్తున్నప్పుడు మాత్రం ఈమెకి అలాంటి ఫెసిలిటీస్ అన్నీ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీగా వర్తిస్తాయి. నెంబర్ 3, whenever there is a right చేయడం on any brothel అంటే brothel houses, since voluntary sex worker is not illegal and only running the brothel is unlawful. అంటే ఒక brothel house నడుపుతున్నారు, అక్కడ ఎగ్జాంపుల్ పోలీస్ వాళ్ళు రైడ్కి వెళ్ళారు అనుకోండి, సెక్స్ వర్కరు సెక్స్ చేసుకునే పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవరిని ఏం టచ్ చేయడానికి లేదు బై ద వే. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ వాలంటరీగా చేసుకునేటప్పుడు మీరు ఒకవేళ అది బ్రోతల్ హౌస్ అయ్యి ఉంటే దెన్ ఆ బ్రోతల్ హౌస్ నడిపే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, కానీ వీళ్ళని టచ్ చేయడానికి లేదు. ఓకే దెన్ the sex worker concerned should not be arrested or penalized or harassed or victimized. ఇవేవి చేయకూడదు వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని టచ్ కూడా చేయకూడదు, వాళ్ళని ఏమి చేయడానికి లేదు. ఇది బ్రోతల్ హౌసా కాదా అనేది ఎట్లా డిసైడ్ చేయాలి అని అంటే, బ్రోతల్ హౌస్ ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ మరేంటి స్పాలో ఇలాంటి సెక్స్ చేసుకునేటప్పుడు మరి అది బ్రోతల్ హౌస్ అవుదా అని చెప్పేసి అని. కాదు, స్పా సెంటర్ బాడీ మసాజ్కి సంబంధించింది. అజ్యూమ్ ఏ మూమెంట్, ఒక మేల్ అండ్ ఫీమేల్ క్రాస్ స్పా అనుకోండి, క్రాస్ సర్వీస్ అనుకోండి. క్రాస్ సర్వీస్లో బాడీ టు బాడీ ఉంటుంది, అంటే B2B ఉంటుంది, బాడీ టు లేకుండా డిఫరెంట్ ప్యాసేజెస్ ఉంటాయి. దాంట్లో బాడీ టు బాడీ చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టపడి వాళ్ళిద్దరు ఒకవేళ కన్సెంట్ ఉండి సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసుకుంటే దానికి అది బ్రోతల్ హౌస్ అవ్వదు. అది ఆ క్షణానికి మాత్రమే చేసుకోవడం. కంటిన్యూగా సేమ్ ఓన్లీ సెక్స్ వర్కే నడిస్తే దాన్ని బ్రోతల్ హౌస్ అని అంటారు. అంతేగాని వాళ్ళకిద్దరికి నచ్చి ఆ టైంలో వాళ్ళు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత చేసుకునే దాన్ని ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈక్వల్ టు ద బ్రోతల్ హౌస్. ఇట్ ఈస్ ఎమోషన్ రిలీజింగ్ అక్కడ అంతే. అంటే వాళ్ళిద్దరికి వచ్చిన ఎమోషన్ని అండ్ వాళ్ళిద్దరికి వచ్చిన ఒక ఫీలింగ్ని వాళ్ళిద్దరికి అనిపించిన ఒక హార్మోన్స్ రిలీజ్ చేసుకోవడం మాత్రమే. బట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దట్ బిజినెస్? ఇట్స్ ఎ స్పా. సో రిలాక్సేషన్. సో యూ కెనాట్ కాల్ అట్ ఈస్ బ్రోతల్ హౌస్. ఓకే. సో కాబట్టి దాని మీద రైట్ చేయడానికి కూడా లేదు. ఇంకొకటి, నౌ 4th పాయింట్, ద స్టేట్ గవర్నమెంట్ మే బీ డైరెక్టెడ్ టు డూ ఏ సర్వే టు ఆల్ ITPA protective homes so that cases of adult women who are detained against their will can be reviewed
అండ్ ప్రాసెస్డ్ ద రిలీజ్ ఆఫ్ టైమ్ బౌండ్ మేనర్. అంటే ఒకవేళ ఇలాంటివి ఏదైనా పాతలో కేసెస్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా వాళ్ళవన్నీ తీయండి, డేటా అంతా తీసి ఇమీడియట్గా వాళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్పింది. ఇది ఇచ్చినప్పుడు, ఈ జడ్జ్మెంట్ ఇచ్చిన టయానికి. నౌ 5th పాయింట్, ఇట్ హ్యాస్ బీన్ నోటీస్డ్ దట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద పోలీస్ టు సెక్స్ వర్కర్ ఈజ్ ఆఫ్టెన్ బ్రూటల్ అండ్ వైలెంట్. మేము అబ్జర్వ్ చేసాము, మీరు చేసే యాక్టివిటీస్ ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అని ఈ పాయింట్ కూడా డైరెక్ట్ చేసింది. ఇట్ ఈస్ అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ క్లాసెస్ ఆఫ్ హూజ్ రైట్స్ ఆర్ నాట్ రికగ్నైజ్, the police and other law enforcement agencies should be sensitized and to the rights of the sex workers who also enjoy all the basic human rights and other rights guaranteed in the Constitution of India. Police should treat all sex workers with dignity and should not abuse them both verbally and physically, subject them to a violations or them into a sexual activities. అంటే మీరు వాళ్ళని ఏ విధంగా అయితే లా ప్రకారంగా మీరు అందరికీ ఇచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ఇచ్చే ప్రతి ఒక్క రైట్ కూడా వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. వాళ్ళని మీరు అవహేళన చేయడం కానీ, హీనంగా మాట్లాడడం కానీ, వాళ్ళ మీద మీరు ఎటువంటి అబ్యూజెస్ యూజ్ చేయడం కానీ చేయడానికి లేదు. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, జస్టర్ పరంగా కావచ్చు, ఏ విధంగా చేయడానికి లేదు అని చెప్పి డైరెక్షన్ ఇది. ఒకవేళ ఇలా ఎవరైనా చేశారనుకోండి, ఈ జడ్జ్మెంట్ ప్రకారం కంటెంప్ట్ చేయొచ్చు, ఓకే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ నౌ కమ్ టు ద పాయింట్ ఆఫ్ 6th పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా షుడ్ బి అర్జ్డ్ టు ఇష్యూ అప్రోప్రియేట్ గైడ్లైన్స్ ఫర్ ద మీడియా టు టేక్ utmost care not to reveal the identity of the sex worker during the arrest, raid or rescue operations, whether as a victim or accused, and not to be published of the telecast any photos that would result into a disclosure of the such identity based the newly introduced in section 354C IPC, which makes of criminal offences, should be strictly enforced against the electronic media in order to prohibit telecast the photos of the sex workers and with their clients in the grab of capturing rescue of operations. మీడియా వాళ్ళు అంటుంటారు, వాళ్ళని తోసేసి కెమెరా పెట్టేసి ఇలా తీసేసి అలా తీసేసి పైనుంచి తీసేసి సెన్సేషన్ న్యూస్ అని చెప్పి ఇలాంటివన్నీ ఆ మీడియా హౌసెస్ మీద ఇమీడియట్గా కేసులు పెట్టచ్చు. అందుకే ప్రెస్ కౌన్సిల్కి కూడా సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసింది, అయ్యా మీ మీడియా హౌసెస్ మొత్తం అందరికి మీరు గైడ్లైన్స్ ఇష్యూ చేయండి, ఇలాంటి వాటిల్లో మీరు అత్యుత్సాహం ప్రదర్శించేసి వాళ్ళ ఫొటోస్ని బయట పెట్టేసి వాళ్ళ సంబంధించిన ఇష్యూస్ అన్ని బయటికి తీసుకొచ్చి మీరు చేయడానికి లేదు, చెయ్యకండి అలాంటివి అని చెప్పేసి అనేసి చెప్పడం అది. సో ఇప్పుడు మీరు అన్నారు ఒక వీడియో, మరి ఆ వీడియో ఏమవుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం కంటెంప్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఏమంటున్నాడు, క్లయింట్ కానీ ఇద్దరికి సంబంధించింది. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నప్పుడు అక్కడ క్లయింట్ అని ఉంది కదా, మరి వాళ్ళ రైట్ని వీళ్ళు ఎట్లా కట్టేలు చేస్తారా? గాట్ ద పాయింట్. సో మీడియా వాళ్ళకి కూడా ఒక గైడ్లైన్స్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. దెన్ దాని తర్వాత 7th పాయింట్, మెజర్స్ దట్ ద సెక్స్ వర్కర్స్ ఎంప్లాయీ ఫర్ దేర్ హెల్త్ అండ్ సేఫ్టీ, ఎగ్జాంపుల్ యూజ్ ఆఫ్ కాండోమ్స్ ఎక్సెట్రా, మస్ట్ నెయిదర్ బి అన్ కన్స్టిట్యూడ్ యాజ్ అన్ అఫెన్స్ నాట్ సీన్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ద అఫెన్స్. అంటే మీరు సెక్స్ వర్కర్ల దగ్గరికి వెళ్ళిపోయి కాండంలు దొరికాయని చెప్పేసి అది అఫెన్స్ అని, అది ఎవిడెన్స్ అని అలా చేయడానికి లేదు. సెక్స్ వర్కర్ వాళ్ళ సేఫ్టీ కోసం అది వాడుకుంటారు, అలాంటి దొరికాయి కదా అని చెప్పేసి మేము రైట్ చేస్తున్నామని అనుకోవడము అది కరెక్ట్ కాదు, దీనికి కూడా మేము డైరెక్షన్స్ ఇస్తున్నామని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చింది. అంటే దొరికింది కదా, ఇద్దరు కండమ్స్ ఉన్నాయి, మేము అరెస్ట్ చేస్తున్నాం, నో, నాట్ ఎట్ ఆల్, యూ కాంట్ డూ. అట్లీస్ట్ ఈ వీడియోలు చూసిన తర్వాత జనాలు మేల్కుంటారు కొంచెం. నౌ 8th పాయింట్, 8th పాయింట్, ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ బాగా వినాల్సింది మీరు, మస్ట్ ఇన్వాల్వ్ ద సెక్స్ వర్కర్స్ అండ్ ఆర్ ద రెస్పెక్టివ్ రిప్రజెంటేటివ్ ఇన్ ఆల్ ద డెసిషన్స్ మేకింగ్. అంటే ఈ అంశం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మీరు తయారు చేసే ప్రాసెస్లో, రూల్ ఆఫ్ లాలో, ఎస్ఓపిలో, ప్రోగ్రామైజ్లో వీళ్ళని ప్రతి ఒక్కరిని ఇంప్లిమెంట్ అండ్ పాలసీస్లో వీళ్ళని ఇన్వాల్వ్ చేసి పిలిచి కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని డ్యూ కేర్ ప్రొసెసెస్ అన్ని తీసుకొని కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని పాలసీని డిజైన్ చేయండి అని చెప్పింది. వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళని పిలిచి, వాళ్ళని అడిగి, వాళ్ళతో మాట్లాడి, కన్సల్ట్ చేసి, ఇన్ఫర్మేషన్ తీసుకొని దెన్ అప్పుడు అప్రాప్రియేట్ పాలసీని డిజైన్ చేయమని చెప్పింది. చూడండి సుప్రీంకోర్టు ఎంత నీట్గా చెప్పిందో. మీకు మీరు డిసైడ్ చేయడం కాదు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది తెలుసుకొని అప్పుడు పాలసీని డిజైన్ చేయండి అని చెప్పింది. Now come to the point of 9th point. The central government and state government
through National Legal Service Authority, State Legal Service Authority, District Legal Service Authority should carry out workshop for educating the sex workers but their rights, vice versa, the legality of the sex workers, right and obligations of the police, and what the permit prohibit under the law. Sex workers can also be informed as to how they can get access to the justice system to enforce their rights and prevent unnecessary harassment at the hands of traffickers or police. ఏం చెప్తుంది? లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళ యొక్క రైట్స్ని, వాళ్ళకున్న లాని, వాళ్ళకున్న వాల్యుబుల్ రైట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నేర్పించండి, ఎడ్యుకేషన్ చేయండి అని చెప్తుంది. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నౌ 10th పాయింట్, యాజ్ ఆల్రెడీ రికమెండెడ్ ఇన్ ద 6th ఇంట్రీమ్ రిపోర్ట్, అంటే గతంలో ఇచ్చిన ఇంట్రీమ్ రిపోర్ట్ ప్రకారం వాళ్ళ పిల్లలు ఎవరైనా కానీ కనిపిస్తే వాళ్ళని కూడా మీరు సపరేట్ చేయకండి, మదర్తో ఉంచి వాళ్ళని చాలా సెక్యూర్డ్గా చూసుకోండి. అంటే కొంతమంది మనం చూస్తుంటాం కొన్ని సినిమాలలో సెక్స్ వర్కర్ అని చెప్పేసి అని సొసైటీలో చాలామంది ఆ పిల్లల్ని దూరం చేసేసి పిల్లల్ని ఇదే అలాంటివి చేయడానికి లేదు. వాళ్ళ పిల్లలు వాళ్ళే పెంచుకుంటారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏ విధంగా పెంచుకోవాలో వాళ్ళకి తెలుసు. సో కాబట్టి అలాంటివి ఏవి చేయకండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆ జడ్జ్మెంట్లో చాలా ఎలాబొరేటెడ్గా క్లియర్గా చెప్పింది. ఇవి తెలియక చాలామంది, అది మీడియా హౌసెస్ కానీ, సోషల్ మీడియా కానీ, లేకపోతే సొసైటీలో జనాలు కానీ, క్యూరియాసిటీకి కొంతమంది యాంకర్లు కానీ మైక్ పెట్టేసి మరీ దాంట్లో, అదే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు, ఫోర్స్ఫుల్గా వెళ్ళేసి ఇలా కెమెరాలు పెట్టి కింద నుంచి పెట్టేసి పైనుంచి పెట్టేసి దాన్ని ఏమంటారు స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏవో చేసేసి ఇలాంటివన్నీ చేయకండి అని చెప్పి చెప్తుంది. కానీ కొంతమంది ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అలా చేసే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం వాళ్ళ మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకోవచ్చు. అలా చేయకుండా ఉండాలి. వాళ్ళు ప్రెస్ కౌన్సిల్కి కూడా చెప్పింది గైడ్లైన్స్ ఇష్యూ చేయమని. ప్రెస్ కౌన్సిల్ గైడ్లైన్స్ కూడా దాని మీద ఇష్యూ చేసి ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ దాని ఎవరికి తెలియదు కదా, అదే ఫాలో అవ్వాలంటే ఫస్ట్ తెలియాలి కదా. తెలియనప్పుడు ఏం చేస్తారు ఆల్వేస్గా. కానీ ఇంత ఓపెన్గా ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు. కొంతమంది రైడ్ జరిగాయని కొంతమంది క్లోజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ అంటే యాజ్ దిస్ లా చూస్తే కనుక తప్పు లేదని తెలుస్తుంది. నో, అదే కదా ఇక్కడ రైట్ అనేది ఉంది. సెక్సువల్ వర్క్ ఎప్పుడు ఇది తప్పు అవుతుందంటే, ఒక అమ్మాయిని ఫోర్స్ఫుల్గా మీరు బంధించి కన్సెంట్ లేకుండా చేస్తే అది ఖచ్చితంగా క్రైమ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్ కట్గా ఈ జడ్జ్మెంట్లో చెప్పింది. అది ఎవరైనా కన్సెంట్ ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్, కన్సెంట్ లేకపోతే ఖచ్చితంగా అది క్రైమ్. ఓకే. సో ఇలానే బ్రౌతల్ హౌస్ అనే దానికి కూడా డెఫినేషన్స్ ఉన్నాయి. బ్రౌతల్ హౌస్ అని దేన్ని అంటారు, స్పా సెంటర్ అని దేన్ని అంటారు, బాడీ మసాజ్ సెంటర్ అని దేన్ని అంటారు, సెల్యూన్స్ అని దేన్ని అంటారు, ఇవన్నీ కూడా డిఫైన్డ్ ఆల్రెడీ. సో స్పా సెంటర్లో వాళ్ళిద్దరు ఏదో చేసుకుంటున్నారు, కండమ్స్ ఏదో దొరికాయి అని చెప్పేసి అని రైడ్ చేయాలంటే నో. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉంటే ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు క్వశ్చనే లేదు. బ్రౌతల్ హౌస్ అనేది ఏంటంటే కంటిన్యూగా ఓన్లీ ఇట్స్ మెంట్ ఫర్ సెక్స్ అనేది ఉన్నప్పుడు ఎస్ డెఫినెట్లీ దట్ ఈస్ అ బ్రౌతల్ హౌస్, ఇట్ ఈస్ ఇల్లీగల్. బట్ అక్కడ బ్రౌతల్ హౌస్ నడపడానికి లేదు, నడిపే వాళ్ళని చేయాలి కానీ అక్కడ ఉన్న వాళ్ళ మీద ఎవరిని టచ్ చేయడానికి లేదు. అలా నడుపుతున్న వాళ్ళకి మాత్రమే చేయాలి. ఓకే. వెన్ దే రిసీవ్డ్ ఎ కంప్లైంట్, వితౌట్ కంప్లైంట్ వాలంటరీగా మేము వెళ్ళి చేసామనడానికి లేదు. ఓకే. దెర్ ఈస్ ఎ కంప్లైంట్, మస్ట్ బి కంప్లైంట్. కానీ ఇప్పుడు కొన్ని స్పా సెంటర్స్ చూస్తే కంటే ఇండ్ల పక్కకు కూడా అంటే హోమ్లీగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా పెట్టి పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కంప్లైంట్ చేయొచ్చు కదా మీరు. ఓకే. నో వన్ థింగ్, స్పా సెంటర్లలో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ డొమెస్టిక్గా కమర్షియల్ అనేది మీరు చూసుకోవాలి. ఇళ్ళ మధ్యలో కమర్షియల్కి ఇచ్చినప్పుడు అసలు కమర్షియల్కి ఏ విధంగా ఇస్తారు, బేసిక్ సెన్స్. సో ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డొమెస్టిక్ ప్లేస్ ఉందనుకోండి, అక్కడ ఫస్ట్ యాక్షన్ తీసుకోవాల్సింది ఓనర్ మీద. డొమెస్టిక్ హౌస్ని కమర్షియల్గా ఏ విధంగా ఇచ్చారు, అదే. సో ఓనర్ కూడా ఇక్కడ లైబిలిటీ అవుతారు. ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళ రైట్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కమర్షియల్ యాక్టివిటీస్ నడుపుతున్నారు అనుకోండి, ఒక అపార్ట్మెంట్ ఉంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనుకోండి, కావాలంటే అక్కడ ఉన్న రెసిడెన్స్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు మున్సిపాలిటీకి, ఇలాంటి కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ మాకు డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి అని. అప్పుడు తీసేస్తారు. కానీ రైట్ని ఎవరు ఎక్సర్సైజ్ చేయట్లేదు కదా. నాకెందుకు, నేను ఎందుకు పట్టించుకోవాలి, నాకేం పట్టింది. ఇది అక్కడ రెసిడెన్స్ ఉన్న వాళ్ళు ల్యాండ్ లార్డా లేకపోతే ఓన్ ఫ్లాటా అనేది కాదు. ఈవెన్ టెనెంట్ రెంట్కున్నా కూడా మీకు డిస్టర్బెన్స్ ఉండి దానివల్ల ఏదైనా ఉంటే మీరు డెఫినెట్గా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నైస్. తెలియని విషయాలు ఇవాళ చాలా తెలుసుకున్నాం సార్.